అందరికీ ఈరోజు నేను డే 5 డైట్ ప్లాన్ అనేది చూపించబోతున్నాను. నేను ఆల్రెడీ డే 1, డే 2, డే 3, డే 4 డైట్ ప్లాన్ అనేది పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసేయండి. అలాగే నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం లైక్ చేయండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 అయిందండి. ఈరోజు నేను ఈ డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను డే అన్నది. డిటాక్స్ డ్రింక్ వచ్చేసరికి కొంచెం జీరా, కొంచెం సోంపు, కొంచెం వాము అన్నది ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ అయినంత వరకు బాగా మరగబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని తాగుతాను అనమాట. దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల మనకి ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి. మన బ్లడ్లో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకి కొలెస్ట్రాల్ అనేది అందులో ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. దీని తర్వాత నేనైతే కొంచెం వాకింగ్ కానీ లేదంటే వర్కౌట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది చేస్తాను. దీని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు నేను ఈ జ్యూస్ తీసుకున్నానండి, వెజిటేబుల్ జ్యూస్ అనమాట. ఈ వెజిటేబుల్ జ్యూస్లో ఏమేమి వేసానంటే 1 క్యారెట్ అండ్ 1 బీట్రూట్ అండ్ కుకుంబర్ అండ్ ఒక ఆమ్లా, చిన్న అల్లం ముక్క వేసుకున్నానండి. తర్వాత నేను అది జ్యూస్ చేసుకున్న తర్వాత కొంచెం హనీ అండ్ కొంచెం చియా సీడ్స్ అన్ని అందులో మిక్స్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ గ్లో అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతాము. మన కడుపు అనేది చాలా నింపుగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగిన తర్వాత మనకు ఆకలి అనేది వేయదు. అలాగే మనకి ఈ వెజిటేబుల్ జ్యూస్ వల్ల పీసీఓడి ఉన్న వాళ్ళకి కడుపులో చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఉంటాయి కదండి గర్భసంచిలో, అవి కూడా క్లియర్ అయిపోతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ కూడా కరెక్ట్గా అవుతాయండి. ఎందుకంటే ఇందులో బీట్రూట్ అండ్ క్యారెట్ ఉంటుంది కదా, దానివల్ల మనకి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవ్వచ్చు. అలాగే నేను మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి ఒక ఆరెంజ్ తీసుకున్నానండి. ఒక చిన్న ఆరెంజ్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎవరికైనా టీ ఆర్ కాఫీ అడిక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు వితౌట్ షుగర్ కాఫీ ఆర్ టీ ఏదైనా తీసుకోవచ్చు. లేదంటే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకోవచ్చు. అలాగే నేను ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి చాలామంది అనుకుంటారు కదా ఇంకా డైట్ చేస్తే చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్, ఫ్లేవర్ ఏది తినకూడదు అని అనుకుంటారు కదా. అలా ఏం లేదండి. మనం చికెన్, మటన్ ఇంకా ఏమైనా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి యానిమల్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో నేనేంటంటే 1 కప్ రైస్ అండ్ 1 కప్ చికెన్ తీసుకున్నాను. దీనివల్ల మంచిగా మనకి యానిమల్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. దీనివల్ల మనకి చాలా వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చండి. నేనైతే ఇలా తీసుకున్నాను. దీంతోపాటు మనము ఒక గ్లాస్ మజ్జిగ కూడా తీసుకోవచ్చు. అలాగే నేను మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకి టీ ఆర్ కాఫీ ఏదైనా తీసుకోవచ్చు. అంటే గ్రీన్ టీ కానీ లేదంటే మనకి ఏమైనా ఫ్రూట్ జ్యూస్ అయినా ఈవినింగ్ తీసుకోవచ్చు. నేనైతే సింపుల్గా మధ్యాహ్నం ఇంకా రైస్ అండ్ చికెన్ తిన్నాను కాబట్టి నేను అప్పుడు ఏం తీసుకోలేదు. సో అందుకే ఇప్పుడు 4:35 అలా అవుతుంది. ఒక గ్లాసు బటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి ఎర్లీ డిన్నర్ అనేది చేయాలండి. 7 బిఫోరే చేసేయాలి. సో నేను మధ్యాహ్నం కొంచెం హెవీగా తీసుకున్నాను, రైస్ అండ్ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈవినింగ్ కొంచెం సింపుల్గానే తీసుకున్నాను. రాగి జావా తీసుకున్నాను అనమాట. కొంచెం రాగి జావలో కొంచెం నేను పెరుగు కలుపుకొని తీసుకున్నాను అనమాట. అలాగే మనము 7 లోపు డిన్నర్ చేయడం వల్ల మనకి ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుందండి. అలాగే మనకి మంచిగా 9 to 6 అవర్స్ అయితే నిద్ర అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే మనము డేలో 3-4 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలండి. బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలి. ఇంకొక వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.